రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా కెప్టెన్ అక్కడ పార్లమెంటులో ప్రసంగించడం గమనార్హం. గురువారం ఆస్ట్రేలియా పార్లమెంటులో రోహిత్ శర్మ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతుంది. ఇండియా ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ ఫీల్డ్ లోపల బయట విడదీయలేని స్నేహం ఉందని ఈ సందర్భంగా రోహిత్ శర్మ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాంటివి ఆడే సమయాల్లో ఫీల్డ్ లో రెండు క్రికెట్ టీమ్స్ మధ్య ఉధృతంగా సాగే వైరం రెండు దేశాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంచుతుందని రోహిత్ శర్మ అన్నాడు. స్పోర్ట్స్ వాణిజ్యంలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య సుదీర్ఘ బంధం ఉందని, ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడాన్ని ఎంజాయ్ చేస్తామని అన్నాడు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ లో క్రికెట్ పట్ల ఉండే ఫ్యాషన్, ప్లేయర్స్ లో ఉండే పోటీతత్వం వల్ల ఆస్ట్రేలియా ఓ ఛాలెంజింగ్ టీం అవుతుందని, ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్ లో ఒకటైన ఆస్ట్రేలియాతో ఆడడం బాగుంటుందని రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడమే కాదు, ఇక్కడ నగరాల్లో విహరించడం, వాళ్ళ సంస్కృతి కూడా చాలా బాగుంటుందని రోహిత్ శర్మ చెప్పాడు. ఇక ఆస్ట్రేలియాలో గతంలో సాధించిన సక్సెస్ తో పాటు ఈ మధ్య పెత్తులో తొలి టెస్టు విజయాన్ని కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాలో మేము విజయవంతమయ్యాం, ఈ మధ్య ఓ టెస్టు మ్యాచ్ కూడా గెలిచాం, ఈ జోరును కొనసాగించాలని అనుకుంటున్నామని రోహిత్ శర్మ అన్నాడు. మిగిలిన మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా ఇండియన్ ఫ్యాన్స్ ను అలరిస్తామని భావిస్తున్నాను. మంచి క్రికెట్ ఆడడంతో పాటు దేశ పర్యటనను ఆస్వాదిస్తాం. వచ్చే కొన్ని వారాల్లో మంచి క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నాం. మమ్మల్ని పార్లమెంటులోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలని రోహిత్ శర్మ అన్నాడు. కాగా ఈ మధ్య మరో బిడ్డకు తండ్రైన రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో టెస్టుకు తిరిగి వచ్చేశాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లో డే నైట్ టెస్టు సవాలుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ రోహిత్ రాక జట్టు బలాన్ని పెంచింది. ఆ టెస్టుకు ముందు కాన్బేర్ లో శనివారం నుంచి ఓ పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. డే నైట్ టెస్టుకు ముందు ఈ మ్యాచ్ మంచి ప్రాక్టీస్ కానుంది.